మనకి తెలుగు సినిమాల్లో రామారావు సినిమాల కంటే ముందు కాంతారావు సినిమాలు ఉండే జానపద సినిమాలు, వింతలు విశేషాలు, విడ్డూరాలు, పెద్ద పెద్ద మాన్స్టర్స్, ఇవన్నీ మన కథల నుంచి తీసుకున్నవి. అంతకంటే పెద్ద మైథాలజీ ఎక్కువ ఉంటుంది గ్రీక్ వాళ్ళకి. సో అట్లాంటి ఒక జానపద కాంతారావు సినిమాని భారీ విజువల్స్తో ఒక బిగ్ స్క్రీన్ మీద బ్రహ్మాండమైన సౌండ్ ఎఫెక్ట్తో చూస్తే ఎట్లా ఉంటుందో సింపుల్గా ది ఒడిస్సీ నాకు అట్లా అనిపించింది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన ఛానల్లో మన పేజ్లో ఒడిస్సీ చూడడానికి ముందు ఈ వీడియో చూడండి అని ఒక వీడియో ఉంది. కంపల్సరీ అది చూడండి, చూసిన తర్వాతే సినిమాకి వెళ్ళండి. ఎందుకంటే బ్యాక్ డ్రాప్ స్టోరీ ఏంటంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది చూసి వెళ్ళిన వాళ్ళు క్లియర్గా మాకు క్లారిటీగా ఉండింది, ఇది ఈ వీడియో హెల్ప్ చేసిందని చెప్పారు. సో ట్రై చేయండి చూడడానికి. క్రిస్టోఫర్ నోలన్ సినిమాల్లో ఉండే ఆ కాంప్లెక్సిటీ అనేది ఎక్కడ లేదు అసలు. దాంతోపాటు నాకు నోలన్ యొక్క మార్క్ చాలా చోట్ల మిస్ అయింది అని అనిపించింది. కొన్ని ఎమోషన్స్, విజువల్స్ని పక్కన పెడితే నోలన్ తన ప్రతి ఫ్రేమ్లో, ప్రతి డైలాగ్లో, ప్రతి స్క్రీన్ ప్లే మోడ్లో, ఎవ్రీ ఆస్పెక్ట్లో తన మార్క్ని, తన యునీక్ పాయింట్ని, స్టాంప్ని ప్లేస్ చేస్తూ వెళ్తాడు ప్రతి మూవీలో, ప్రతి ఏరియా. అది ది ఒడిస్సీలో చాలా వరకు నేను మిస్ అయ్యాను. ఇందాక చెప్పినట్టు కాంప్లెక్స్ స్క్రీన్ ప్లే అండ్ కాంప్లెక్స్ స్టోరీ టెల్లింగ్ లేదు. కాంప్లెక్స్ ఈస్ నాట్ కన్ఫ్యూజ్డ్. అర్థం కాకుండా చెప్తాడు నోలన్ అని నేను చాలా మంది లాగా మాట్లాడలేదు. డీప్ లేయర్స్ని ఎంత బాగా రాస్తాడు, ఎంత బాగా తీస్తాడు అంటే ఒక మూవీ ఒకసారి చూసినప్పుడు అర్థమైన దానికి ఇంకొకసారి చూడాలి, ఇంకా బాగా అర్థం చేసుకోవాలి అనేటువంటి ఒక క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. ఆ క్యూరియాసిటీ వల్ల మళ్ళీ వెళ్ళి ఆ మూవీ చూస్తాం. ఇన్సెప్షన్ కావచ్చు, ఇంటర్స్టెల్లర్ కావచ్చు, డార్క్ నైట్ ట్రయాలజీ కావచ్చు. అయితే ఒక్కసారి చూస్తే చాలు, చాలా ఈజీగా ప్లెజెంట్గా అర్థమైపోతుంది. చాలా నార్మల్ స్టోరీ బేస్ని తీసుకున్నాడు, దాన్ని కూడా అంతే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాడు నోలన్. తన కెరీర్లో ఫస్ట్ టైం చేశాడు ఇట్లా ఒడిస్సీతో. నేను ఏదో బ్యాడ్ థింగ్ అని చెప్పట్లా, జస్ట్ నోలన్ తన యొక్క మార్క్ నుంచి కొద్దిగా పక్కకు వచ్చాడు, అది కావాలనే వచ్చాడు అని నేను నమ్ముతున్నా. దాంతోపాటు హ్యాన్స్ జిమ్మర్ మ్యూజిక్ కూడా నేను చాలా మిస్ అయ్యా. నాకు క్రిస్టోఫర్ నోలన్ మూవీస్ లో రియలైజేషన్ పాయింట్స్ చాలా ఇష్టం. ది ఒడిస్సీలో కూడా ఇట్లాంటి బ్రహ్మాండమైన రియలైజేషన్ పాయింట్ ఉంది. ఒపెన్హైమర్ లో కావచ్చు, డన్క్రిక్ లో కావచ్చు, ఇట్లా చాలా సినిమాల్లో తన మార్క్ ఆఫ్ రియలైజేషన్ పాయింట్స్ తీసుకొస్తాడు. ఎక్సలెంట్ గా తీసుకొచ్చాడు దీంట్లో కూడా. మనం పెద్ద పెద్ద రాజ్యాల చుట్టూ మన ఈగోని సాటిస్ఫై చేసుకుంటూ ఇట్లా రాజ్యాధికారాల కోసం ఎగబడుతున్నాము తప్ప మానవాళికి ఒక పాయింటే లేదు బతకడానికి మన జీవితాలు అనే దాన్ని హీరో రియలైజేషన్ చేసిన పాయింట్ దగ్గర నేను అసలు ఫ్లాట్ అయిపోయాను నోలన్ విషయంలో. సౌండ్స్ కానీ, విజువల్స్ కానీ, కలర్స్ కానీ, ఎస్పెషల్లీ ద పర్ఫెక్ట్ సినిమాటోగ్రఫీతో ఆ ప్రపంచంలో మనం ఉండేలాగా అబ్బురపరిచేలాగా తీశారు సినిమాని. టెక్నికల్లీ అండ్ విజువల్లీ, దాంతోపాటు కొన్ని చోట్ల బెస్ట్ రైటింగ్ తో అలా ఇంప్రెస్ చేసినటువంటి నోలన్ తన మార్క్ ని మాత్రం కావాలని ఈసారి పక్కన పెట్టాడు అని అనిపించింది. కొత్త వెర్షన్ ఆఫ్ నోలన్ నుంచి వచ్చిన మూవీ ఇది అని నేను గట్టిగా నమ్ముతాను. కేవలం క్రిస్టోఫర్ నోలన్ ఫ్యాన్స్ కే కాదు, టు ఎవ్రీవన్ ఐ రికమెండ్ దిస్ మూవీ. 70/100.